ఈరోజు వీడియోలో కొర్రలతో సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్‌లోకి నానబెట్టిన కొర్రలు, నానబెట్టిన కందిపప్పు, కొద్దిగా టొమాటో ముక్కలు, బీన్స్, ఆలు, గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్, మునక్కాయలు, బఠానీలు, ఉప్పు, పసుపు, నీళ్లు వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలోకి ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి ఆవాలు చిట్లాక, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక కొద్దిగా చింతపండు పులుసు, నీళ్లు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు కారం, సాంబార్ పొడి వేసి ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించిన కొర్రలు ఇందులో వేసి కలుపుతూ ఉడికించుకొని లాస్ట్‌లో కొత్తిమీర చల్లి 2 నిమిషాలు ఉడికించి తీసుకుంటే మిల్లెట్ సాంబార్ రైస్ రెడీ. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. హెల్తీ కూడా.